హాయ్ ఫ్రెండ్స్, నిరుద్యోగ భృతి పెంపునకు ఈసీ నిరాకరణ. అయితే ఈసీ నిరాకరించింది. ఈ ఈసీ నిరాకరణకి సంబంధించిన వివరాలు మనం వెళ్తే, ఈసీ నిరాకరణకు సంబంధించింది అయితే మనకి ముఖ్యమంత్రి యువనేస్తం పథకం క్రింద ఒక్కో లబ్ధిదారులకు చెల్లిస్తున్న మొత్తాన్ని 1000 రూపాయల నుంచి 2000కు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేది నిరాకరించింది. అనుమతి అనేది కోరడం జరిగింది. అయితే ఎన్నికల పూర్తయ్యేంత వరకు నిరుద్యోగ భృతి చెల్లింపునకు అవకాశం లేదంటూ ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆల్రెడీ మన ఇక్కడ నుంచి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ ద్వారా వాళ్ళు కూడా అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల సంఘానికి కోరగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారికి కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్కి సంఘానికి పంపించడం జరిగింది. అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున కోడ్ అనేది నిరాకరించారు. అయితే దీనికి సంబంధించిన ఈసీ పేర్కొన్నారు. దీనికి సంబంధించింది అయితే ప్రస్తుతానికి మనకి ఫిబ్రవరి నెలలో మనకి 2000 రూపాయలు అనేది 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు అనేది నిరుద్యోగ భృతి అనేది పెంచడం జరిగింది. అప్పుడు ఫిబ్రవరి నెలలో ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 7 జిల్లాలలో మనకి ఈ 1000 రూపాయలు మాత్రం ఇస్తుండే వాళ్ళు. 2000 రూపాయలు అనేది అప్పుడు అమలు చేయలేదు. ఎందుకంటే మిగతా 6 జిల్లాల్లో మాత్రం 2000 రూపాయలు అనేది ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ కోడ్ అనేది మిగతా 6 జిల్లాలో లేని కారణంగా అయితే ఇప్పుడు ఆ 2000 రూపాయలు కూడా మిగతా 7 జిల్లాలకి ఇవ్వాలని లేఖ రాశారు. ఈసీకి ఇస్తామని లేఖ రాయడం వల్ల వాళ్ళు ఎన్నికల సంఘం అనేది నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు నిరుద్యోగ భృతి చెల్లించరాదని స్పష్టం చేసింది. దీని కారణంగా అయితే నిరుద్యోగ భృతికి సంబంధించిన ఎటువంటి అంశాన్నైనా మా ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన మీరు థంబ్ వేయాలనుకున్న వారు 28 నుంచి 31 లోపు మీరు ఈ యొక్క థంబ్ని ఆల్రెడీ నిరుద్యోగ భృతికి సంబంధించింది మీరు మీ సేవకి వెళ్ళి త్వరగా వేసుకోండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు.